విసేజ్ లీడర్స్ అప్పుడే సార్ జాయిన్ అయి ఉన్నారు. 5:43 అవుతుంది కాబట్టి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు చాలా అద్భుతమైన టెస్ట్ మనీ వినబోతున్నాం. ఇన్స్పైరింగ్ టెస్ట్ మనీ వినబోతున్నాం. ఇంకా ఎవరైనా మీ లైఫ్లో ఏమైనా యాడ్ అవ్వకుండా ఉంటే కాల్ చేసి త్వరగా యాడ్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఈరోజు మాట్లాడబోయే ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే కోటి సార్ చెప్పినట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి లీడర్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ సమాజంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి లైఫ్ కంఫర్ట్ జోను అయినా కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని 10 మందికి మంచి చేయాలనే ధ్యేయంతో 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆ లక్ష్యంతో వర్క్ చేస్తూ ఎంతో మందిని స్టార్టింగ్లో మేమందరం కూడా డిసైడ్ అవటానికి కానీ ఇన్స్పైర్ అవటానికి కూడా ప్రసాద్ సార్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ సిస్టంలోకి రావటం ద్వారానే చాలా సౌమ్యులు, అందరికి మంచి జరగాలి, మంచి చేయాలని ధ్యేయంతో వర్క్ చేస్తుంటారు. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గ్రేట్ మార్నింగ్. లీడర్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, అడిగిన వెంటనే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ ఓకే. టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. టోటల్ టీం అందరికి థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. 300 ఫుల్ అయిపోయి లైవ్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ టీం అందరికి. కోటి ఆనంద్ సార్ చాలాసార్లు అడిగారు కొంచెం గవర్నమెంట్ జాబు, నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంచెం రెగ్యులేటరీ ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం కుదరదు నాకు జూమ్ ఇవ్వటం దానికి. కానీ ఇక సార్ యొక్క ఇంట్రెస్ట్ మీదకు పైగా పరస్పర సహకారంలో భాగంగా మీ యొక్క మంచితనం, రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, కోటి ఆనంద్ సార్ కానీ, వీళ్ళందరూ నాకు మంచి పరిచయస్తులు, మంచి గ్రేట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ మాట కాదనలేక ఈరోజు ఉదయాన్నే మీ అందరితో మాట్లాడుతున్న కారణం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ కోటి ఆనంద్ సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. గవర్నమెంట్ జీవితం, గవర్నమెంట్ జీతం మీద బతికేటువంటి ఒక సాధారణ ఉద్యోగిని. అయితే ఈ గవర్నమెంట్ ఉద్యోగం కూడా నాకు రెండో ఉద్యోగం. ఫస్ట్ టీచర్గా చేశాను. గవర్నమెంట్ టీచర్, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచరు. 2003 డిఎస్సి 2003 డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. గవర్నమెంట్ వెంటనే జాబ్ ఇవ్వలేదు. 2005 నవంబర్లో ఇచ్చారు. అప్పుడు 2005 నవంబర్ నుంచి నేను 2010 వరకు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్గా పామూరు ఏరియాలో పనిచేశాను. నార్త్ కొండాయిపాలెం అని అక్కడ చేశాను. దాని తర్వాత ఎండాకాలం సెలవులు వస్తుంటాయి కదా టీచర్గా ఉన్నప్పుడు, ఆ సెలవుల్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. కొంచెం స్కూల్ టీచర్ వచ్చింది, ఒక జాబ్ వచ్చింది. అప్పుడు 22 ఏళ్ళకి నాకు జాబ్ వచ్చింది. 22 ఏళ్ళకి జాబ్ వచ్చినప్పుడు అప్పుడే ఆ జాబ్ కూడా వెంటనే నా డిగ్రీ అయిపోయిన తర్వాత 2002లో నా డిగ్రీ అయిపోయింది. 2003లో డిఎస్సి రాశాను. మధ్యలో 2002, 2003 మధ్యలో బీఈడి చేశాను. వెంటనే బీఈడి అయిపోవడం, వెంటనే డిఎస్సి రాస్తే పోస్ట్ రావడం వెంటనే జరిగిపోయింది. పోస్ట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ గ్యాప్‌లో 2003 నుంచి 2005లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లోనే కొంత ట్రైనింగ్, ఈ కోచింగ్ అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్‌గా ఉండేటువంటి జాబ్స్‌కి, సివిల్స్, గ్రూప్స్‌కి. అప్పుడు అది కూడా రెండో జాబ్ కూడా ఆ టైంలో కన్ఫర్మ్ అయింది. దాన్ని ఇవ్వటానికి కూడా కొంచెం టైం బట్టి 2010 నుంచి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఎస్2 ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్ ఫస్ట్ పోస్టింగ్ నాకు గుంటూరులో ఇచ్చారు. మాది ప్రాపర్ నెల్లూరు అయినప్పటికీ కూడా నాన్ లోకల్ కింద మెరిట్‌లో గుంటూరు కలెక్టర్ ఆఫీస్‌లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో సీనియర్ అకౌంటెంట్‌గా అపాయింట్మెంట్ వచ్చింది. అందువల్ల నాకు 2010 నుంచి గుంటూరులో ఉండటం జరుగుతుంది. ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా
అనిపించింది. నాకు మాత్రమే కాకుండా నా ఫ్యామిలీకి. మా మదరు, ఫాదరు అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. మా మదరు, ఫాదరు మా ఊర్లో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ నాకే. చిన్న ఊరు వెలగపాడని. ఆ ఊర్లో అంతకుముందు గవర్నమెంట్ జాబ్‌కొచ్చిన వాళ్ళు లేరు. నాదే ఫస్ట్ గవర్నమెంట్ జాబు అనేటువంటి విషయం విలేజ్‌లో సాధారణంగా అప్పట్లో 2005 ఆ ప్రాంతంలో చాలా హ్యాపీగా ఊరంతా కూడా హ్యాపీగా ఉన్న సందర్భం. మన ఊర్లో కూడా ఒక గవర్నమెంట్ జాబొచ్చింది అనేటువంటి హ్యాపీ మూమెంట్స్ జరుపుకున్న సందర్భం నాకిప్పటికి గుర్తున్నాయి. అయితే అప్పటి నుంచి నా గవర్నమెంట్ జీవితం 2005 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మరి 20 సంవత్సరాలు పైబడి. 20 సంవత్సరాలు పైబడి గవర్నమెంట్ ఆహ్, జీతంతో నేను స్టార్టింగ్‌లో ఒక 1200 నా అప్రెంటిస్‌షిప్ పీరియడ్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యాను. తర్వాత 15,000, 20,000 వచ్చినప్పుడు టీచర్ జాబ్ నుంచి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌కి మారాను 2010లో. అది పెరుగుతూ ప్రెజెంటు 85,000 నా సాలరీ. గవర్నమెంట్ సాలరీ 85,000 గవర్నమెంట్ సాలరీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో పనిచేస్తున్నాను. 2008, 2009 ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ పోస్ట్ వచ్చింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత గుంటూరుకి ఆహ్, షిఫ్ట్ అయిపోయాము ఫ్యామిలీ అంతా కూడా. షిఫ్ట్ అయిన తర్వాత చిన్న పాప, మేము ఉండటం. అప్పుడు ఖర్చులు సాధారణంగా వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో, వచ్చిన జీతం వచ్చినట్టుగా అయిపోవటం జరుగుతుంది. జీతం అయిపోతున్న సందర్భంలో ఇంకోటేదన్నా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ చేస్తే బాగుండనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఉన్న సందర్భం. ఎందుకంటే నా మిసెస్ హౌస్ వైఫ్. నేనొక్కడిని జాబ్ హోల్డర్‌ని. ఫ్యామిలీ మొత్తం నా జీతం మీద ఆధారపడి ఉండేది. ఆ తర్వాత 2015, 16 ఆ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నాను గుంటూరులో. రాజధాని ఏరియా కదా! మళ్ళీ అవకాశం వస్తుందో లేదో రేట్లు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. మరి ఇల్లు నాకు సొంత ఇల్లంటూ ఇక్కడ రాజధాని ఏరియాలో ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో గుంటూరులోనే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాను. అది కూడా ఈఎంఐలో లోన్ పెట్టి తీసుకున్నాను. తీసుకుంటే ఆ లోన్ యొక్క ఈఎంఐ గాని, ఇంట్లోటువంటి ఆహ్, ఖర్చులు విద్య, వైద్యం, ఇంట్లో నుండి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే వచ్చేటువంటి జీతం అప్పుడుండేటువంటి ఒక స్టార్టింగ్‌లో ఉండేటువంటి ఒక నా 40,000 అట్లా వచ్చేది. 40, 50,000 అవంతా కూడా అయిపోయి పెద్దగా మిగిలేదేమి కాదు. సేవింగ్స్ ఏమి లేకపోతే ఫ్యూచర్‌లో మరి ఫ్యామిలీకి కానీ, మన డ్రీమ్స్ ఏదన్నా చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి ఫుల్‌ఫిల్ అవ్వటానికి గానీ, ఏమి అవకాశం లేదు. బండైతే రన్నింగ్‌లో ఉంది గానీ, హ్యాపీగా ఫ్యామిలీ గడిచిపోతుంది. కానీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. మరి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా విద్య, వ్యాపారం కూడా 2 వైద్యం 2 వ్యాపారమైనటువంటి సందర్భంలో ఆ ఖర్చుల్ని మనమేం కంట్రోల్ చేయలేము. నా చేతిలో ఉన్నది నా ఇన్‌కమ్‌ని ఏమన్నా పెంచుకునేటువంటి అవకాశం ఉందా? అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మరి నా మిసెస్ హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు ఆమెని మళ్ళీ బీఈడీ చేసి ఒక టీచర్‌గానో చేయటానికి కానీ, లేదు ఏదన్నా ప్రైవేట్ ఆఫీసులకి గాని, ప్రైవేటు ఎంప్లాయ్‌మెంట్ చేయించడానికి గాని ఆలోచిస్తే బయట ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు సాలరీస్ కానీ బయట ప్రైవేట్‌గా ఎళ్తే ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా గాని, ప్రైవేట్ ఆఫీసుల్లో గాని, అకౌంటెంట్స్ ఇలాంటి పరిస్థితిలో గాని లేదు షాపింగ్ మాల్స్‌లో షాపింగ్‌లో ఉన్నటువంటి సేల్స్ పర్సన్ ఇలాంటి జాబులే ఒక సాధారణ మహిళకు ఉన్నాయి. మరి అలాంటి ఉద్యోగాలకెళ్తే నాకు ఆ సాలరీసు రేంజ్ చూస్తే 5,000, 10,000, 15,000, 20,000 అంతకంటే ఎక్కువ లేవు. ఎంత పెద్ద జాబ్ అయినప్పటికి కూడా. మరి ఈ జీతంతో జీవితం ఏమీ మారదు. కొంచెం నాకుండేటువంటి సాలరీతో యాడ్ అవుతుంది తప్పితే, పెద్దగా ఏం మార్పేమి రాదు. పైగా ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయటికెళ్ళి వర్క్ చేస్తే, మరి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవటానికి కానీ, ఉండేటువంటి ఇంటి పనులు వాటన్నిటికి కూడా ఇబ్బందైన సందర్భంలో ఇది కాదులే. దీనికంటే ఇంక వేరే ఏదన్నా ఆలోచన చేయాలి అనేటువంటి ఆహ్, ఆలోచనలో భాగంగా ఏదైనా బిజినెస్ లేదు నేనే ఏదైనా పార్ట్ టైమ్‌గా చేస్తే ఎలా ఉంటదని చూసే సందర్భంలో ఎక్కడ కూడా ఇన్‌కమ్ పెద్దగా అనిపియలేదు. పైగా పెట్టుబడులు ఏమన్నా పెడితే నష్టభయం. ఏమన్నా పెట్టుబడులు పెట్టామంటే లాభం వస్తుందో, నష్టం వస్తుందో తెలీదు.
ఒకవేళ నష్టమొస్తే ఉండే పరిస్థితులకి మధ్యతరగతి కుటుంబం ఏదన్నా అప్పుల పాలైతే అవి తీర్చుకోవడానికి ఇక లైఫ్ లాంగు అలాంటి ఇక అదే పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే నా ఫ్రెండ్సు మరియు కొలీగ్స్‌ని కొంతమంది గమనించాను. ఏదైనా బిజినెస్‌లు అట్లాంటివి స్టార్ట్ చేసినప్పుడు వచ్చే నష్టాలు ఎదుర్కొన్న సందర్భం గానీ, లేదు ఏదైనా పెట్టుబడులు పెడితే వచ్చిన నష్టాలు గానీ, ఆ టైంలో కొంచెం ఈ స్టాక్ మార్కెట్‌లో ఇవి ఏవైతే ఆప్షన్స్ ట్రేడింగ్ అలాంటివి ఉంటాయి. వాటిల్లో గూడా డబ్బులు వస్తాయేమోని ఎదురు చూసి పెట్టుబడులు పెట్టి చివరికి నష్టమే వచ్చే సందర్భం. ఎక్కడ డబ్బులు పెట్టినా గానీ, నష్టమే ఎక్కువొచ్చేటువంటి సందర్భాలు ఎక్కువున్నాయి గానీ, లాభాలొచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఏదైనా వచ్చినప్పుడు కూడా టెంపరరీగా లాభాలొస్తాయి. చివరకు నష్టాలే వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆదాయం పెంచుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఈ ఆలోచనలో భాగంగా ఈ వెస్టీజ్ ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నాకు దేవుడు పంపించినటు అవకాశంగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజున 2024, 25 ఆ మధ్యలో ఒకసారి నేను ఒక ట్రైన్ జర్నీ సందర్భంగా ట్రైన్ జర్నీ మా ఊరు నెల్లూరు కదా! మరి గుంటూరు నుంచి నెల్లూరెళ్ళే పనిలో ఒక ట్రైన్ 'వందే భారత్' అనే ట్రైన్ చాలా వండర్‌ఫుల్ ట్రైను. చాలా స్పీడ్‌గా ఎళ్ళే ట్రైను. చాలా ప్రీమియం ట్రైన్. ఆ ట్రైను ఆ రోజున ఫస్టు ఎక్కాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి కూడా ఎక్కలేదు. ఆ రోజునటువంటి అవసరం బట్టి ఆ రోజు ఎక్కాననుకుంటే కొంచెం స్పీడ్‌గా వెళ్ళాల్సిన సందర్భం హాస్పిటల్‌కి పేషెంట్‌గా ఉన్నటువంటి మా మామయ్యని చూడటానికి వెళ్తున్న సందర్భంలో ఆ ట్రైను ఎక్కాను. ఎక్కిన తర్వాత పక్కనే సీట్‌లో శివరామ్ సార్ అని ఇక్కడ గుంటూరులో సర్జికల్ షాప్ సార్‌ది. ఆయన పక్కన నాకు తెలీదాయనెవరు. జస్టు కో పాసెంజర్. ఆయన ఈ యాప్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ప్రొడక్ట్‌లు అంటున్నాడు. ఏదో దానికంటే ముందు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నన్ను పరిచయం చేసుకొని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సో అండ్ సో అని చెప్పి, నా పని నేను చేసుకుంటూ నేను జనరల్‌గా ఆఫీస్ కాల్స్ కానీ, లేదంటే నా కొలీగ్స్‌తో ఎవరితోన్నా డిస్కస్ చేస్తాను తప్పితే, అన్‌నోన్ పర్సన్స్‌తో ట్రావెలింగ్ టైమ్‌లో ఎవరితో మాట్లాడను. పెద్దగా పరిచయం చేసుకోవాలనే ఆలోచన గాని ఏముండదు నాకు. నా పని నాకే చూసుకుంటాను గానీ, అన్‌నోన్ పర్సన్‌తో పరిచయం చేసుకోవాలని ఇప్పుడు ఆలోచన ఉండదు. కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటాను. మరి ఆ సందర్భంలో సారే ప్రొయాక్టివ్‌గా నన్ను పరిచయం చేసుకొని, ఇవి ఈ ప్రొడక్ట్‌లని ఏదో మాట్లాడుతున్నాడు. సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు గదా! చాలా క్వాలిటీ ప్రొడక్టు. చాలా మంచి హెల్త్ రిజల్ట్స్ ఉన్నటువంటి ప్రొడక్టు. పైగా మనకి ఒక మంచి అవకాశం ఉండేటువంటి ప్రొడక్టు. ఇన్‌కమ్ పరంగా గానీ, మరియు ఆరోగ్యం పరంగా గానీ 2 రకాలుగా ఉండేటువంటి ప్రొడక్టు నేను ఒకటి ఫాలో అవుతున్నాను. మీకు చెప్పాలనిపిస్తుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి, మీకు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కొంచెం టైం ఇవ్వండి చెప్తాను అంటున్నాడు. వేరే ఏదన్నా నా ఆఫీస్ వర్క్‌లోనో లేకపోతే వేరే పనిలోనో బిజీగా ఉంటే నేను కేటాయించేవాడిని కాదేమో గానీ, ఎట్లాగో జర్నీలో ఉన్నాను గదా! జర్నీలో ఉన్నాను. పైగా ఖాళీగానే ఉన్నాను. సర్లేండి చూద్దామని చెప్పిన ఒక్కసారి సరే అన్నదానికి ఆయన చేసిన పనేంటంటే, ఆ యాప్ అంతా ఓపెన్ చేపిచ్చేసి, అది చూయించి, "దీనికి సంబంధించి మీ ఫోన్‌లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సార్. మీ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. మీరన్నీ చెక్ చేసుకొని, మీకు నచ్చితే చూడొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మీ ఫోన్‌లో యాప్ ఎక్కించడానికి, దీన్ని చేయడానికి నామినల్‌గా ఒక ఐడీ క్రియేట్ చేయాలన్నాడు." ఐడీ అనంగానే మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని గదా! ఇప్పుడు ఇయన్ని ఐడీలు ఇవన్నీ ఏదో ప్రూఫ్‌లు అవి అడిగితే, "వద్దులెండి ఇప్పుడేం లేవు ప్రూఫ్‌లు" అని చెప్పాను. ప్రూఫ్‌లేమి లేకపోతే, "సార్ ఒకసారి ఫోన్‌లో ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేయండి" అని నన్ను కొంచెం అడుగుతూ ఆహ్, ఆ సందర్భంలో ఫిజికల్‌గా లేదు ఫోన్‌లో ఉందిలే. రేపు ఫిజికల్‌గా ఉంటే తర్వాత చూద్దాము అని చెప్పి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే, కొంచెం ముందు ఫోన్‌లో ఉండేది ఒకసారి ఓపెన్ చేయండి సార్ డీటెయిల్స్ కావాలని నాతో రకాలుగా కొంచెం 2, 3 రకాలుగా మాట్లాడి మొత్తానికి ఫోన్‌లో ఉండేటువంటి ఒక ఆధార్ కార్డ్‌ని తీశాను బయటికి. అది మా మిసెస్‌ది. నాది తీయలేదు. మా మిసెస్‌ది ఓపెన్ చేశాను. "ఏదైనా పర్వాలేదు సార్ మరి ఊరికే జస్ట్ ఈ యాప్ ఎక్కిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రొడక్ట్‌ని. తర్వాత మీరు ఫాలో అవ్వచ్చు" అని చెప్పి 15 నిమిషాల్లో ఐడీ క్రియేట్ చేసేసాడు ముందు. ఐడీ క్రియేట్ చేశాడు. ఐడీ క్రియేట్ చేసిన తర్వాత ఆహ్, సరే నా ఫోన్‌లోకి యాప్ వచ్చేసింది. దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ చూస్తూ ఉన్నాం ఇద్దరం. ఆయన ఫోన్‌లో చూస్తున్నాడు. నా ఫోన్‌లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ చెక్ చేస్తూ ఉన్నాను.
ప్రొడక్ట్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి కదా సార్, ఇవన్నీ అన్ని సోపులు, పేస్టులు ఏదో రకరకాలుగా ఉన్నాయి. కొన్ని నాకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని ఏమో తెలియనివి ఉన్నాయి. కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా సార్. కానీ కాకపోతే ఇవన్నీ ఎక్కడ బయట కనబడేవి కాదు. ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు మరి. నేను బ్రాండింగ్‌గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. మా ఫ్యామిలీ గాని, మేము గాని మంచి బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాము. సోపు నేను అంతకుముందు మెడిమిక్స్, ఓల్డ్ సింథాల్ ఇలాంటి ప్రొడక్ట్‌లు వాడతాను. మ్యారేజ్ అయిన తర్వాత నా మిసెస్‌కి ఫేవరెట్ సోప్ సంతూర్. ఆ సంతూర్ సబ్బు. నేనొక సబ్బు, మరి మా మిసెస్ ఒక సబ్బు ఎందుకని ఆమెను మంచి క్వాలిటీ మెడిమిక్స్, ఈ మైసూర్ శాండిల్, సింథాల్ వాటికి వాడమంటే, కాదు నాకు సంతూర్ సబ్బే కావాలంది. మరి నేనే కాంప్రమైజ్ అయ్యి ఫ్యామిలీ మొత్తం సంతూర్ సబ్బుకే మారాం. తర్వాత పేస్ట్, కోల్గేట్ పేస్ట్, వేద శక్తి అని మంచి ఆయుర్వేదిక్ పేస్టే వాడుతున్నాం. మంచి పేస్టే. ఏరియల్ సర్ఫ్ వాడుతున్నాం. ఇలాగా బ్రాండింగ్ ఐటెమ్స్ వాడుతున్నాం సార్. కానీ ఇవన్నీ దీంట్లో లేవు. నేను డీమార్ట్‌లోనో, రిలయన్స్ మార్ట్‌లోనో, కిరాణా షాపులోనో మంచి మంచి ఎక్కడైనా కొంచెం డిస్కౌంట్ వచ్చే దగ్గర వాడుతున్నాను. పైగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌ని. అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌ని ఇంకొంచెం ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ మంత్లీ సరుకులు ఇంటికే కొన్ని వస్తాయి. దాదాపుగా నాకు రూ. 4, 5,000 సరుకులు అమెజాన్ నుంచి కూడా సబ్స్క్రిప్షన్ ఇంకా మంత్లీ పెట్టుకునే పని లేదు. ఆటోమేటిక్‌గా ఇంటికొచ్చేస్తాయి డోర్ డెలివరీ. అలాంటి కస్టమర్‌గా ఉన్నాను కదా! కానీ ఆ ప్రొడక్ట్‌లేవి దీంట్లో లేవు. మరి నేను ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది? నాకేమి పెద్దగా అనిపించట్లేదు. ఈ ప్రొడక్ట్‌లని తెలియవు కదా నాకు. అది చెప్తే ప్రొడక్ట్ యూసేజ్ చేసిన తర్వాత ఏదన్నా మనం డిస్కస్ చేద్దాం సార్. ప్రొడక్ట్ చాలా మంచి ప్రొడక్ట్, నేను యూజ్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. బయట కనపడవంటే ఇది మార్కెటింగ్ అలా ఉంటుంది. బయట కనపడేటువంటి మీరు వాడే ప్రొడక్ట్‌లన్నీ కూడా అడ్వర్టైజ్‌మెంట్ బేస్ మీద వస్తాయి కాబట్టి మీకు తెలుసు, నాకు తెలుసు అన్నీ ఓకే. కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కంపెనీ నుంచి కస్టమర్ డైరెక్ట్‌గా మనకి అందుబాటులోకి వచ్చేటువంటి వస్తువులు. డైరెక్ట్‌గా దీనికి సంబంధించిన షాపులున్నాయి. ఆ షాపుల్లో ఈ ఐటెమ్స్ ఉంచి మనల్ని యూజ్ చేయమని కంపెనీ చెప్తుంది. యూజ్ చేసిన తర్వాత క్వాలిటీ నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే వద్దు అని చెప్పేటువంటి వ్యవస్థ సార్ ఇది. కాబట్టి ఒక్కసారి నా మీద గౌరవంతో ఒకసారి ప్రొడక్ట్ వాడదాము. తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదన్నాడు సారు. సర్లేండి ఒకసారి చూద్దాం. దీంట్లో మంచి ఒక్క ఐటెమ్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. చెప్పండి అని నేను అడిగితే, దానికి ఆయన చెప్పిన ఒక పేస్ట్ గురించి చెప్పాడు. గ్యానో పేస్ట్. ఆ గ్యానో పేస్టు నేను కోల్గేట్ వేదశక్తి అనే పేస్ట్ వాడుతున్నా అని చెప్పాను కదా! మరి దానికి దీనికి తేడా ఏంటంటే, కాస్ట్ ఈ కోల్గేట్ వేదశక్తి కాస్ట్ గాని, గ్యానో పేస్ట్ కాస్ట్ సుమారుగా సేమ్‌గా ఉన్నాయి. మరి సేమ్‌గానే ఉన్నాయి కదా! నేను వాడే పేస్ట్ ఆల్రెడీ కొంచెం మెడికల్ ప్రాపర్టీస్ ఉండే హెర్బల్ లాంటి సోపే వాడుతున్నానండి. మరి ఇది ఎందుకు నేను షిఫ్ట్ అవ్వాలి దీనికి అంటే, మీరు వాడే పేస్ట్ లైఫ్ లాంగ్ వాడినా మీరు కస్టమరే సార్ అక్కడ. అలా కాకుండా ఇది ఒక ఐడీ మీరు తీసుకున్నారు. ఈ ఐడీ మీద మీరు యూజ్ చేస్తే క్యాష్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో. మరియు కొంచెం రెఫరల్‌గా చేస్తే ఇంకొంచెం అదనపు బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాడు. క్యాష్ బ్యాకు, అదనం బెనిఫిట్సు ఈ 2 పదాలు నాకు కొంచెం అనిపించినియి. ఎక్కడ కూడా లైఫ్ లాంగ్ మనం బయట ప్రొడక్ట్‌లు యూజ్ చేసినా గాని క్యాష్ బ్యాక్‌లు ఎప్పుడు రాలేదు కదా! మహా వస్తే చిన్న చిన్న డిస్కౌంట్‌లొచ్చినియి. క్యాష్ బ్యాక్ అనే పదం ఎప్పుడు నేను వినలేదు. సరే క్యాష్ బ్యాకు ఎంతొచ్చినప్పటికి కూడా 5 రాని, 10 రాని, 100 రాని, 200 రాని ఎంతొచ్చినా ఆ సౌండింగ్ బాగా నచ్చింది నాకు. క్యాష్ బ్యాక్ అనే పదం. మనం వాడితే కొంత క్యాష్ బ్యాకు, రెఫరల్ కొంతమందికి రెఫర్ చేస్తే ఇంకొంచెం అదనపు ఇన్‌కమ్ అనేటువంటి పదం నాకు ఏదైతే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ నేను ఆలోచిస్తున్నానో, ఆ ఆలోచనకి, ఈ పదానికి కొంచెం సింక్ అయ్యి, సరే ట్రై చేద్దాం రండి. ఫ్రీగానే ఐడీ ఇచ్చారు. మరి నా ఇష్టం వచ్చిన ప్రోడక్ట్‌లు యూజ్ చేయమంటున్నారు. ఒకరోజు సెలవు రోజునొచ్చి చూద్దాంలెండి అంటే, నెక్స్ట్ సండేన ఒక మంచి మీటింగ్ జరుగుతుంది సార్ ఈ కాన్సెప్ట్ మీద. పెద్ద సార్ మాకు హైదరాబాద్ నుంచి సారొస్తున్నారు. వారి మాటల్లో కొంచెం సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు. మరియు టీమ్ లీడర్స్ చాలా మందున్నారు. వాళ్ళతో పరిచయం చేస్తాను. మీరు జస్టు ముందు ఫాలో అవ్వండి. దీంట్లో మమ్మల్నిలో కలిసి మాతో జర్నీ చేయండి. మీకు నచ్చిన తర్వాత దీన్ని ఫాలో చేద్దామని చెప్పి సారు అడిగిన విధానం నాకు నచ్చి, నెక్స్టు సండేన ఉదయాన్నే 9 గంటల నుంచి మొదలుపెట్టాడు ఫోన్ చేయటం. ఒకసారి చేశాడు. సరే ఈయన వారమంతా ఉద్యోగం చేసి, ఆ వారంలో ఒక్కరోజు సెలవు రోజు ఇంట్లో పనులుంటాయి. మరి ఆదివారం అంటే మేము ఇంట్లో పిల్లలతో గాని, ఫ్యామిలీతో
కొంచెం స్పెండ్ చేయాల్సిన టైము, ఇంట్లో పనులకు గానీ, ఏదైనా స్పెషల్ ఐటెమ్స్ కోసం బయటికెళ్ళి షాపింగ్ చేయాల్సిన టైము, ఇలాంటి సమయంలో ఆయనేమో ఫోను చేసి మీటింగ్ అని అడుగుతున్నాడు. సర్లేండి మీటింగ్ కలుద్దాం అనుకున్నాం కదా! కలుద్దాంలెండి. వస్తానని చెప్తున్నాను గానీ కుదరట్లేదు ఎళ్ళటానికి. కొరటపాడు గుంటూరు కొరటపాడు డీఎల్‌సీపీలో మీటింగ్ అని చెప్పాడు. వస్తాంలెండి అని చెప్పాను. తర్వాత గంట గంటకి ఫోను చేస్తున్నాడు. గంట గంటకి ఫోను చేస్తే నాకు ఇంట్లో ఉండేటువంటి పనుల కారణంగా మరియు వెళ్ళటానికి అంతగా అనిపించలేదు. చూద్దాంలే అనుకున్నాను. పెద్దగా లైట్ తీసుకున్నా. ఎళ్దాంలే వాయిదా యేసుకుంటూ చేస్తున్నా. సార్ మాత్రం కంటిన్యూయస్‌గా గంట గంటకి ఫాలోఅప్ చేస్తూ మధ్యాహ్నం 2 గంటలకు చేశాడు. 3 గంటలకు కూడా చేశాడు. 3 గంటలకు చేస్తే అప్పుడు భోజనం అంతా అయిపోయి అంతా అయిపోయి కొంచెం ఫ్రీ అయ్యాను. ఆ టైంలో కూడా ఇంతసేపు ఉదయం నుంచి చేత్తన్నాడు. మరి ఈయన ఎన్ని సార్లు చేసిన దానికన్నా ఒకసారి ఎళ్లి కనపడొచ్చేస్తే బావుంటది. అసలు ఏంటనేది సండే సరే రేపు మళ్ళీ మొదలుపెట్టాడంటే మళ్ళీ ఆఫీసు ఇబ్బంది కదా! అందుకని 3 గంటలకెళ్ళాను. ఎళ్తే అప్పుడే మీటింగ్ అయిపోయింది. సారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది లీడర్స్ ఉన్నారు. మాధవనాయుడు సారు, తిరుమలరావు సారు, శివమణి సారు, రేపల సీన్ సారు, ఆర్‌మీ శివ సారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మెట్లు దిగి కిందకొచ్చేస్తున్నారు. అంటే సార్ కొంచెం లేట్ అయిందండి. మరి గురువుగారు వెళ్ళిపోయారు. ఎంఎస్ఆర్ సార్ అని వచ్చారు సార్. హైదరాబాద్ నుంచి మరి వారి యొక్క మాటలు బాగా వినుంటే బాగుండేది. మరి సార్ మాటలు మిస్ అయినయి ఈసారికి. నెక్స్ట్ టైమ్ కలుద్దాము. ఇప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి మా టీమ్ లీడర్స్‌కి ఒకసారి పరిచయం చేస్తాను మిమ్మల్నని ఈళ్ళు అందరికి కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. నన్ను ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఆయన చెప్పే సందర్భంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క గురించి చెప్తున్నారు. నా గురించి తెలుసుకుంటున్నారు. ఫ్రెండ్లీగా వాతావరణం ఉంది. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రొడక్ట్ గురించి వివరించడానికి ట్రై చేస్తున్నారు. ఆహ్, ఆ సందర్భంలో మరి రేపల సీన్ సారు ఆహ్, కొంచెం ఏజ్డ్ పర్సన్. ఆ సార్ దగ్గరికెళ్ళి, "సార్ మీరు ఏం ప్రొడక్ట్ వాడుతున్నారు? ఏంటి? ఇది ఏంటి సార్ సిస్టము? దీంట్లో ఈ ప్రొడక్ట్ ఎప్పుడు నేను చూడలేదు మరి. ఇవి ఎట్లా ఉంటాయి? ఏంటి? మీరొకసారి నాకు చెప్పండి" అంటే, "ఏం చూడాల్సిన అవసరం ఏం లేదండి. ఇంతమంది ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నామంటే ప్రొడక్ట్ బాలేకుండా మేమేం యూజ్ చేయలేం గదా!" అన్నాడు. సరే దీనికి సర్టిఫికేట్‌లు అవి ఎట్లా ఉంటాయి సార్? దీనికి జెన్యూనిటీ ఏంటి? ఎట్లా ఏంటి? అని అడిగాను నేను. అడిగితే జెన్యూనిటీ సర్టిఫికేట్‌లు వాటి గురించి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు సార్. అన్నీ ఇదేమి ఈరోజు కంపెనీ కాదు. 2004 నుంచి ఉంది. మనకు తెలియడం కొత్త కాబట్టి మీకెట్లా అనిపించిందో నాకు కూడా స్టార్టింగ్‌లో అలా అనిపించింది. నాకు హెల్త్ బాగా క్లియర్ అయింది. మంచి ఆరోగ్యం వచ్చింది. ఆ ఆరోగ్యాన్ని వచ్చిన తర్వాత దీని సిస్టమ్‌లోకి వచ్చి నేనిప్పుడు ప్రెజెంటు 1,50,000, 2,00,000 అని చెప్పాడు సారు. మరి ఆరోగ్యం బాగు చేసుకున్న తర్వాత అమౌంట్ రావటం ఏంటి సార్ అంటే, ఈ సిస్టమ్ అలాగే ఉంటుంది. టీమ్ వర్క్ చేసుకుంటే రెఫరల్ ద్వారా అన్ని డబ్బులొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు వరకు చెప్పినటువంటి మీటింగ్ చెప్పిన ఎంఎస్ఆర్ సార్‌కి 10,00,000 దాకా వస్తుంది మరి. ఈ బిజినెస్ గొప్పతనం అలా ఉంటది. మీరేమి ఆలోచించమాకండి ముందు ప్రొడక్ట్ వాడండి. ప్రొడక్ట్ వాడి మీకు నచ్చితే కంటిన్యూ అవుదురు లేకపోతే మీ ఇష్టం అది. ఎలా చేయాలి ఏంటి అనేది మీటింగ్స్ జరుగుతుంటాయి. వాటికొస్తే తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదని క్లియర్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు సార్. అప్పుడు సరే ప్రొడక్ట్ వాడటానికి రెడీ అయ్యాను. ప్రొడక్ట్ వాడటానికి రెడీ అయితే దాంట్లో 100 సీఎన్సీ పీవీ, 100 పీవీ సీఎన్సీ ఈ పదాన్ని ఎక్కువగా అడుగుతూ మా అప్లయన్స్ వీళ్ళు చెప్పారు. ఈ ప్రొడక్ట్ ఎట్లా వాడాలి కదా సార్ నెలకి మరి 3000, 3,500 ఐటెమ్స్ తీసుకుంటే మనకి 4 నెలల తర్వాత 5 నెలల్లో ఫ్రీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నప్పుడు సరే విడివిడిగా తీసుకోవడం ఎందుకు నెల సరుకులు ఎట కదా! వాటిని తీసుకుందామని మామూలుగా కిరాణా షాపులో ఏదైతే ఉందో కొంచెం అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అని చెప్పాను కదా! ముందు ఆ సబ్స్క్రిప్షన్ తీసేసాను. తీసేసి ఫస్ట్ అవి ఇవి మళ్ళీ అన్నీ అయితే మళ్ళీ కష్టమైపోయిద్ది కదా! ఆ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్. సో, ఈ ప్రొడక్ట్ తీసుకుందామని చెప్పి ఆహ్, దాన్ని తీసేసి ఇవి తీసుకున్నాను. సోపు, పేస్టు, కుకింగ్ ఆయిలు, డిష్ వాషు, మనకి ఇంకా అల్ట్రా వాషు ఇలాంటి మంచి ఐటెమ్స్ తీసుకోవడంతో పాటు కొన్ని సప్లిమెంట్స్, జనరల్ సప్లిమెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్‌కి ఉపయోగపడతాయి సార్ అని పిల్లలకి కొలెస్ట్రాము, మల్టీవిటమిన్ గమ్మీసు అవి తీసుకున్నాం. తర్వాత ఆ టైంలో కొంచెం నాకు జలుబు, దగ్గు ఉండింది. ఆ టైంలో నేను నెక్స్ట్ డే ఇవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇంట్లో వాళ్ళకింకా తెలీదు. నేనింకా డిస్కస్ చేయలా. ఇంట్లో పెట్టేసాను సైలెంట్‌గా.
వాళ్ళే చూసి ఇది కొత్త ప్రోడక్ట్ ఇది మనకెందుకులే అని చెప్పి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ డే నేను ఆఫీస్‌కెళ్తే ఆ రోజున కొంచెం మా మాధవనాయుడు సార్ వాళ్ళు ఫోన్ చేసి, "ఎట్లా ఉన్నారు సార్? ఎక్కడున్నారు సార్? నిన్న మీటింగు ఎట్లా అనిపించింది?" అంటే ఫీడ్‌బ్యాక్ తీసుకునే సందర్భంలో నాకు కొంచెం జలుబు, దగ్గు అనిపించి వాళ్ళ వాయిస్‌లో చేంజ్ అనిపించి, "ఏం సార్ ఎలా ఉన్నారు?" ఏంటంటే, "కొంచెం ఈ నిన్న జర్నీ చేసి వచ్చాం కదండీ! జర్నీ వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయింది. జలుబు, దగ్గు అనిపిస్తుంది" అంటే, "దీంట్లో రెస్పోకేర్ ఉందండి ఒకసారి వాడండి" అంటున్నారు. ఇక మాట్లాడితే ప్రోటోకాల్ కొమ్మంటున్నారు ఈళ్ళని చెప్పి, నేను ఈ జలుబు, దగ్గు వీటికనేది జనరల్‌గా ఏది మెడిసిన్ వాడను. ఒకవేళ ఇబ్బంది అనిపించి ఎక్కువ ఇదిగా ఉంటే సిట్రిజిన్ అనే టాబ్లెట్ యూజ్ చేస్తాను. ఆ సిట్రిజిన్‌లో గూడా మంచి కంపెనీ గ్లాక్సో స్మిత్ అనేటువంటి మంచి కంపెనీది కాస్ట్‌లీ ప్రీమియం క్వాలిటీది ఎప్పుడన్నా 1, 20 యూజ్ చేస్తాను. తగ్గిపోయిద్ది. ఓకే. కానీ ఈళ్ళు రెస్పోకేర్ అనే ఒక పదం వాడి, "ఇది తెచ్చుకోండి సార్ తగ్గిపోయిద్ది జలుబు, దగ్గు మంచి ప్రొడక్ట్" అనగానే వీళ్ళు మాట్లాడితే ప్రొడక్ట్ రెఫర్ చేస్తున్నారని చెప్పి అనుకోని, "ఏం సార్ ఇది నేను ఆల్రెడీ వేరే టాబ్లెట్స్ వాడుతున్నాను. అవి వద్దు సార్ అవి సైడ్ ఎఫెక్ట్‌లుంటాయి. ఇవి న్యాచురల్‌గా బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకసారి చూడండి" అంటే పొన్నూరులో నేను వర్క్ చేస్తాను. ట్రెజరీ ఆఫీస్‌లో. ఆ పొన్నూరులోనే షాప్ ఉందని చెప్పాడు. పొన్నూరులో షాప్ ఉందంటే, సరే షాప్ చూసినట్టుగా ఉంటదని ఎళ్ళొచ్చాను. వెళ్తే షాప్ దగ్గరికి అక్కడ రెస్పో కేర్ అని అడిగితే వాళ్ళు ఆ డబ్బాలు తీసిచ్చారు. అది చూస్తే దాంట్లో ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచి ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి. తులసాకులు, తిప్పతీగ ఇలాంటి మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియెంట్స్ ఉంటే అసలు ఇయన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే గదా! కాకపోతే 625 ఉంది దాని రేటు అప్పుడు. మరి 625 అంటే ఆహ్, క్యాప్సూల్స్ ఎక్కువగా ఉన్నాయి. సరేలే ఒకసారి యూజ్ చేద్దామని జెప్పి తీసేసుకున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి మాట చెప్పాడు అంటే ఎంతో కొంత వాల్యూ ఇవ్వాలి గదా మనం. యూజ్ చేస్తే దాని రిజల్ట్ వస్తుందా లేదా చూస్తే నేనేదన్నా ఆయనకి మళ్ళీ చెప్పొచ్చు రేపు. ఇది పని చేస్తుందనా, పని చేయట్లేదని మీరు చెప్పింది అని అతన్ని అడగొచ్చు కాబట్టి తీసుకున్నాను. తీసుకొని అది యూజ్ చేస్తే ఒక 2, 3 డేస్‌లో ఉండేటువంటి భారం ఏదైతే ఉందో జలుబు భారం గాని, ఇవన్నీ క్లియర్ అయిపోయి హ్యాపీగా అనిపించింది. అప్పుడు ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చింది నాకు. ఇక ఇంట్లో ఏదైతే సీఎన్సీ ద్వారా డబ్బా తీసుకొచ్చాను గదా! అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంట్లో డిస్కస్ చేయలేదు. అది డిస్కస్ చేసే సందర్భంలో నా మిసెస్‌కి చెప్తే, "ఇవన్నీ మనకెందుకు? ఈ కొత్త కొత్త ప్రొడక్ట్‌లు మనం ఆల్రెడీ ఉండేవి వాడదాంలే ఇవి దేనికి? ఈ రిటర్న్ ఇచ్చేయమని" చెప్తుంది. ఈ రిటర్న్ ఇచ్చేయడం అంటే, వీళ్ళేమో బ్రహ్మాండంగా మీటింగ్‌లో చెప్తున్నారు. మరి వాళ్ళేమో ప్రొడక్ట్‌ని చాలా వాల్యుబుల్‌గా చెప్తున్నారు. మరి ఇక్కడేమో ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు గదా! నా పరిస్థితి ఏందని ఆలోచిస్తుంటే, ఫస్ట్ నేనే స్టార్ట్ చేద్దాం సబ్బు పేస్టే గదా! ఈళ్ళు వాడితే వాడతారు లేకపోతే లేదు. నేనే స్టార్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేశా. సబ్బు, పేస్టు బాగా అనిపించింది నాకు. నేను యూజ్ చేయడం చూసి పిల్లలు యూజ్ చేశారు. వాళ్ళకి కూడా బాగా అనిపించింది. వాళ్ళిచ్చారు ఫీడ్‌బ్యాక్. "అమ్మ ఈ సోప్ పేస్ట్ బాగున్నాయి" అని చెప్పి పిల్లలిచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా నా మిసెస్ స్టార్ట్ చేసింది. సరే వీళ్ళు బాగున్నప్పుడు నేనెందుకు యూజ్ చేయకూడదు? ఆమె కూడా స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆమె కూడా కొంచెం హ్యాపీగా అనిపించి అదప్పుడు హనీ సోపు మరియు గ్యానో పేస్ట్ ఇవి 2 స్టార్టింగ్‌లో నేను యూజ్ చేసినటువంటి సోపులు, పేస్టు అవి చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఫ్యామిలీ గూడా బాగా ఉందనిపించింది. దాని ప్యాకింగ్ గాని, స్మెల్ గాని, పేస్ట్ యొక్క ఇది గాని, ఎక్కువ స్వీట్‌నెస్ లేకుండా మంచి ఫ్లేవర్‌తో గ్యానో పేస్ట్ బావుంది. సోప్ కూడా బావుంది. అప్పుడు ప్రొడక్ట్ సరే యూజ్ చేద్దాంలే ఏదైతే ఉందని జెప్పి అప్పటి నుంచి స్టార్ట్ జేశాము. ఆ తర్వాత ఆ టైంలో మా బాబుకి డ్రై స్కిన్‌గా ఉంటే అయి ఒక నీమ్ సోపు సజెషన్ జేశారు. ఆ నీమ్ సోప్ యూజ్ చేస్తే సంవత్సరాల తరబడి ఉన్నటువంటి డ్రై స్కిన్ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి డ్రై స్కిన్‌గా ఉన్న అటువంటి సందర్భం వాడికి సీతాఫెల్ అని, జాన్సన్ అండ్ జాన్సన్స్‌లో గాని మంచి మంచి కంపెనీల క్రీమ్‌లు, సోపులు యూజ్ చేశాం. అన్నీ యూజ్ చేసినా రాని రిజల్టు ఒక రూ. 50 అంతకంటే తక్కువే అప్పుడుండింది. నీమ్ సోప్ యూజ్ చేస్తే ఒక నెలలో కొంచెం ఆ స్కిన్ మొత్తం మంచి నార్మల్ స్కిన్‌గా వచ్చి స్మూత్‌గా అనిపించింది. ఇంత రిజల్ట్ ఉంది అని అప్పుడు నా మిసెస్ చాలా హ్యాపీ అనిపించింది. మరి మా బాబుకొచ్చినటువంటి రిజల్ట్స్ సామాన్యమైన రిజల్ట్ కాదు స్కిన్ మీద. మరి అలాంటియి వచ్చిన తర్వాత ఆ టైంలో ఇంకొక రిజల్ట్ ఏంటంటే నా మిసెస్‌కి స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటంటే తెల్లటి మచ్చలొచ్చినియి. ఆ మచ్చలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అయినియి. స్టార్ట్ అయ్యి ఎందుకొచ్చిందో తెలీదు. మరి స్టార్ట్ అయినియి రోజు రోజుకి 1, 2 అట్లా పెరుగుతున్నాయి. చేతుల మీద, భుజాల మీద. అట్లా పెరుగుతుంటే
ఏందబ్బా ఈ మచ్చలు, స్కిన్ ప్రాబ్లమ్, ఏదన్నా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి ఏంటంటే లోపలే ఉంటాయి, బయటికి కనపడవు. ఇది స్కిన్ ప్రాబ్లం బయటికి కనపడుతుంది కదా. పైగా లేడీస్ మరియు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ అనే సందర్భంలో డాక్టర్ గారికి చూపిస్తే, కుసుమ గాయత్రి మేడం గారి ఎండి డాక్టర్, ఆ డాక్టర్ గారు చూపిస్తే కొంచెం లైట్గా సొరియాసిస్ లాగా అనిపిస్తుందమ్మా, మరి ఇది కన్ఫర్మేషన్ కాదు, ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్ని కలవండి అని చెప్పి సలహా ఇచ్చారు. స్కిన్ స్పెషలిస్ట్ కలవటము ఇవన్నీ వాళ్ళు ఇచ్చే క్రీములు ఇవన్నీ దేనికి లేని చెప్పి, దీంట్లో ఏమన్నా ఉన్నాయా, వెస్టీజ్లో ఏమన్నా ఉన్నాయని మా ప్లేన్స్ని మరియు పిఎస్ఆర్ సార్ని వీళ్ళు పరిచయం చేస్తే, సార్కి అడిగాను ఒకసారి. సార్ ఏంటంటే దీంట్లో కొన్ని ప్రొడక్ట్ ఉందండి సప్లిమెంట్స్, మరి గ్యారంటీ అని చెప్పలేము, ఒకసారి యూజ్ చేస్తామంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్పి సార్ సలహా ఇచ్చిన మేరకు హెయిర్ నైల్ స్కిన్, కొలాజిన్ మరియు అలోవెరా ఇలాంటి కొన్ని ప్రొడక్ట్, కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేయడం జరిగింది. ఇవి యూజ్ చేస్తే 1 మంత్లో ఆ పెరుగుతున్నటువంటి ముందు ఆ మచ్చలు ఆగినాయి. రోజు క్రమేణా వస్తున్నటువంటి మచ్చలు ఆగినాయి. 2 మంత్స్లో ఉన్న మచ్చలు మొత్తం క్లియర్ అయిపోయినాయి. అసలు ఏం నార్మల్ స్కిన్ అయిపోయింది. అప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ నార్మల్ రిజల్ట్స్ కాదు మాకు వచ్చింది. మా బాబుకి వచ్చినటువంటి డ్రై స్కిన్ క్లియర్ అయింది. నా మిసెస్కి ఉండేటువంటి మచ్చలు పోయినాయి. తెల్లగా మచ్చలు వస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి గమనించండి లీడర్స్. మరి అలాంటి మచ్చలు కూడా క్లియర్ అయిన తర్వాత వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఓకే, ప్రొడక్ట్ యూజ్ చేయడానికి రెడీ. అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాం ఫ్యామిలీ అంతా కూడా, మరి ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి ప్రోడక్ట్ ఎంత బ్రాండింగ్ వాడినా ఏం చేసినా ఒక హెల్త్ రిజల్ట్ లేదు, రూపాయి వెనక్కి వచ్చేది లేదు. కానీ ఈ రెండు కూడా దీంట్లో ఉన్నాయి, హెల్త్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి అప్పుడు స్కిన్ ప్రాబ్లం కానీ వీటింటికి తీసుకుంటే ఆ నెలలో కొంచెం ఎక్కువ బిల్లింగ్ అయింది. బిల్ ఎక్కువైనప్పుడు కూడా ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది కదా బాగా. ఆ టైంలో ఫస్ట్ ఇన్కమ్గా నాకు రూ. 1,200 వచ్చింది. కోయిన్సిడెన్స్గా చూడండి, నా ఫస్ట్ గవర్నమెంట్ జీతం టీచర్గా 2005 నవంబర్లో నా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ శాలరీ అప్రెంటిస్షిప్లో 1,200, పైగా వెస్టేజ్లో కూడా 1,200 నా ఫస్ట్ ఇన్కమ్. అలాగా నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత హెల్త్ రిజల్ట్స్ బాగున్న తర్వాత నేను దీని మీద ఎక్కువ వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఈ మీటింగ్స్, ట్రైనింగ్స్, గురువు గారి సెమినార్స్ కానీ, ఎంఎస్ఆర్ సార్ సెమినార్స్, సుబ్బయ్య సార్ సెమినార్లు, సిద్ధార్థ్ సింగ్ గారి మీటింగ్స్ అన్నీ వరుసగా ఆ టైంలో అన్ని గుంటూరులో నా సరౌండింగ్స్లో వచ్చినాయి. ఆ మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. ఫస్ట్ సెలవులు పెట్టి కానీ, సెలవు రోజు కానీ అటెండ్ అవుతూ అసలు ఏంటో తెలుసుకుందామని అన్ని సెమినార్లు, మీటింగ్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఒక్కొక్క మీటింగ్ వాల్యూ ఒక్కొక్క రేంజ్లో ఉంది. తర్వాత ఆ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేసే విధానం, ఒక మనిషికి ఇంత సన్మానాలు, ఇంత గుర్తింపు ఉందా అనేటువంటి ఈ మనీ ఏదైతే ఉందో, వచ్చేటువంటి మనీకి ఇంత వాల్యూ ఉందా, మనీ వచ్చేటువంటి పర్సన్ తనకు వచ్చేటువంటి మనీ కాకుండా ఇంతమంది టీం వర్క్ ద్వారా టీం అందరికీ మనీ వచ్చే రకమైన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క సిస్టమ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నా గవర్నమెంట్ జాబ్, నేను చేసేటువంటి జాబు నేను ఒక్కడనే చేస్తున్నాను, నా నా ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుంది. నా ద్వారా ఎవరికి కూడా రూపాయి కూడా ఉపయోగం లేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాము, దానికి సంబంధించి నెల జీతం వస్తుంది. ఎవరికి కూడా నేను ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయలేను, రూపాయి ఆదాయాన్ని క్రియేట్ చేయలేను. కానీ ఈ వ్యవస్థలో మనం డబ్బులు తీసుకుంటూ ఇతరులకి, మన టీంలో ఉండే వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించేటువంటి అవకాశము, ఆరోగ్యాన్ని మనం తీసుకుంటూ ఎదుటివాడికి ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ యొక్క పదాలు, ఆ యొక్క సిస్టమ్ బాగా నచ్చి దీంట్లో జర్నీ చేయడానికి రెడీ అయ్యాను. పైగా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చిన రిజల్ట్తో లైఫ్ లాంగ్ చేయడానికి రెడీ అయ్యాను. మరీ ముఖ్యంగా నేను ఈ బిజినెస్, ఈ సిస్టమ్, వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో అవ్వటానికి 3 రీజన్స్ ఉన్నాయి లీడర్స్. ఒకటి హెల్త్. ఆల్రెడీ హెల్త్ తీసుకున్నాం, మంచి బాబుకి కానీ నా మిస్సెస్కి మంచి హెల్త్ వచ్చింది. పైగా ఆ టైంలో నాకు పర్సనల్గా ఒక హెల్త్ బెనిఫిట్ కూడా వచ్చింది. భుజం నొప్పి, ఈ కుడి భుజం బాగా నొప్పిగా అనిపిస్తే ఆ భుజం నొప్పికి దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ కొన్ని యూజ్ చేశాను. కాల్షియము,
గ్లూకోజమైన్, కొలాజన్ మరియు కర్కుమిన్ ప్లస్. ఈ 4 ప్రొడక్ట్‌లు యూజ్ చేస్తే ఒక నెలలో ఈ భుజం నొప్పి ఏదైతే ఉందో దాదాపుగా ఒక 3, 4 నెలలు భుజం నొప్పి చాలా బాధపడ్డాను. డాక్టర్ గారికి చూపిస్తే దీనికి లోపల ఏదన్నా కొంచెం లోపల పొరల్లో ఏదన్నా డ్యామేజ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అది క్లియర్ చేయాలి. ఇంజెక్షన్ చేయాలన్నారు భుజానికి. భుజానికి ఇంజెక్షన్ చేసేది ఇదేమి నేనెప్పుడు కొంచెం ఇబ్బంది లేదు దీంట్లో అని చెప్పేసి, అలా కాకుండా ఆల్రెడీ ఈ సిస్టమ్‌లో ఉన్నాం కదా! దీంట్లోనే సప్లిమెంట్ వాడదాం అని చెప్పేసి అలోపతిక్ వైద్యాన్ని పక్కన పెట్టి దీంట్లో ఉండేటువంటి ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఈ 4 ప్రొడక్ట్ యూజ్ చేస్తే అవన్నీ కూడా భుజం నొప్పి తగ్గిపోయింది ఒక నెలలో. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది భుజం నొప్పి తగ్గిన వాతావరణం. ఎందుకంటే ఈ భుజం నొప్పి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నా సెల్ఫ్‌గా. అందువల్ల ఈ భుజం నొప్పికి ఉపయోగించినటువంటి దీంట్లో నాకు బాగా నచ్చిన ప్రొడక్ట్. అప్పటి వరకు నాకు తెలీదు ఈ ప్రొడక్ట్ గురించి. అప్పుడే దీని గురించి తెలుసుకున్నాను. ఇది చూడండి కుర్కుమిన్ ప్లస్ డిస్‌ప్లేలో కూడా చూపిస్తున్నాను. ఈ కుర్కుమిన్ ప్లస్ చాలా ఫేవరెట్ ప్రొడక్ట్ అయిపోయింది అప్పటి నుంచి. ఎందుకంటే ఈ కుర్కుమిన్ ప్లస్‌లో నేను ఇంగ్రీడియెంట్స్ గమనించాను. ఏమున్నాయి దీంట్లో ఇంగ్రీడియెంట్స్ అని గమనిస్తే దీంట్లో కుర్కుమిన్ అంటే మనకి ఆహ్, ఈ పసుపు కొమ్ము లోపల పొరలో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్, మరియు ఆమ్లా ఉంది, మరియు బ్లాక్ పెప్పర్ ఉంది. ఇవన్నీ కూడా తెలిసిన నేచురల్ ఇంగ్రీడియెంట్సే. పసుపు, ఉసిరిక మరియు మిరియాలు. ఇవన్నీ మంచి ప్రొడక్ట్‌లు. మనకి దొరికే ప్రొడక్ట్‌లు. ఇలాంటి ప్రొడక్ట్‌తో కూడా ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉండేటువంటి సప్లిమెంట్ తయారైంది. మనం విడివిడిగా తీసుకోవడం కంటే కూడా ఇవన్నీ కలిపి మరి వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఇది ఇస్తున్నారు కదా! అని చెప్పి దీని యొక్క వాల్యూసు దేనికి ఉపయోగపడుతుందని చూస్తే మనకి దాదాపుగా డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మరియు బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్ అనేటువంటి కొన్ని మతిమరుపు అనేటివన్నీ క్లియర్ చేస్తుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి క్లియర్ చేస్తుంది. డిప్రెషన్‌ని కంట్రోల్ చేస్తుంది. మరియు క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ గ్రోత్‌ను కూడా కంట్రోల్ చేస్తది. ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ గురించి దీన్ని తెలుసుకొని ఖచ్చితంగా మనకి సమస్య వచ్చినప్పుడు కాదు, ముందు జాగ్రత్తగా కూడా ఇలాంటిది ఎప్పుడన్నా క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ అలాంటివి ముందు తెలియవు మనకి. స్టేజ్‌లు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటుంటారు క్యాన్సర్‌లో. అలాంటి స్టేజ్‌ల్లో ఫైనల్ స్టేజ్‌లో అలాంటివి తెలిస్తే మనము మనిషిని కాపాడుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు లేకుండా ముందు జాగ్రత్తగా ఈ ప్రొడక్ట్‌ని వాడితే చాలా మంచి జరుగుతుందని నేను ఈ ప్రొడక్ట్ తెలుసుకొని దీన్ని అప్పుడప్పుడు అక్కడి నుంచి యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటాను. ఫ్యామిలీ మొత్తానికి పరిచయం చేసి ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రొడక్ట్‌గా నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్‌లో కర్కుమిన్ ప్లస్ అనేది నంబర్ 1. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ వచ్చినియి. అలాగే మరియు ఈ హెల్త్ తర్వాత నాకు రెండోది నాకు నచ్చినటువంటి విషయం నేను ఈ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నటువంటి ఏంటంటే రీజనబుల్ కాస్ట్. ప్రొడక్ట్‌లన్నీ కూడా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయి. మరి రీజనబుల్ కాస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే జనరల్‌గా స్టార్టింగ్‌లో నేను ఒకటి అర తీసుకున్నప్పుడు ఏమేంటి ఒకటి అర అంటే నేను జస్ట్ ఏదైతే పేస్టు, సోపు సింగిల్‌గా ఆలోచించినప్పుడు కుకింగ్ ఆయిల్ ఈ సింగిల్‌గా ఆలోచించినప్పుడు కొంచెం కాస్ట్ అనిపిచ్చాయి. కానీ సీఎన్‌సీ ప్లాన్‌లో ఉంటే చాలా రీజనబుల్ కాస్ట్‌లో అనిపిచ్చాయి. పైగా ఇంకొకటేందంటే దీని మీద కాస్ట్ మీద ఆలోచించినప్పుడు నేను ఒక్కదాని గురించి ఎక్కువ ఆలోచించాను. అదేంటో ఒక్కసారి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఎందుకంటే నేను ఈ ప్రొడక్ట్‌లో బట్టల లిక్విడ్ అల్ట్రా వాష్ దాని గురించి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. ఎందుకంటే కాస్ట్ విషయంలో నేను ఈ మధ్య కాలంలో నేనొక మా టీమ్ లీడర్ దగ్గర ఒక అతనితో డిస్కస్ చేసేటప్పుడు ఒక కిరాణా షాప్ ఆయనది. ఆ కిరాణా షాప్‌కెళ్ళి ప్రొడక్ట్‌లన్నీ ఎట్లా ఉన్నాయి? సో, ఆయనేంటంటే కొంచెం ఎక్కువ ఒక 5, 6 వేల రూపాయల ప్రొడక్టు షాపులో పెట్టుకొని కొంచెం రిటైల్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయనడిగితే, "ఎట్లా ఉన్నాయి సార్ ప్రొడక్ట్‌లు ఎలా ఉన్నాయి? ఫాస్ట్ మూవింగ్ ఎలా ఉన్నది? ఏమేం ప్రొడక్ట్‌లు ఎళ్తున్నాయి? ఏమేం ప్రొడక్ట్‌లు ఏమైనా ఆగుతున్నాయా?" ఏంటని అడిగితే, "అన్నీ బ్రహ్మాండంగా ఎళ్ళిపోతున్నాయి సార్. కుకింగ్ ఆయిల్ అయితే నంబర్ 1 ఎప్పటిదప్పుడు ఎళ్ళిపోతుంది. దాని వాల్యూ గమనించిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. టీ పౌడర్ అన్నీ ఎళ్ళిపోతున్నాయి. కానీ అల్ట్రా వాష్ అనేది కొంచెం స్లోగా ఉంది" అని అన్నాడు. ఎందుకనని సార్ అంటే మరి అల్ట్రా వాష్ గురించి మరి కొంచెం కాస్ట్ ఆగుతున్నాను సార్. దాని యొక్క క్వాంటిటీకిను, కాస్ట్‌కి కొంచెం జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు. అదొక్కటే ఆగుతుందన్నాడు. మరి ఎందుకు ఆగుతుంది ఏంటి అని నేను ఆలోచిస్తే అర్థం కావట్లేదు ఏంటి దీని మీద నేను తెలుసుకుంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశంతో నేను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడం ఏంటి అంటే నేను నమ్మినటువంటి నేను యూజ్ చేసేటువంటి
బిఫోర్ వెస్టేజ్ నేను యూస్ చేసిన ప్రోడక్ట్ ఇది వరల్డ్ నంబర్ 1 ప్రోడక్ట్గా పిలువబడేటువంటి ఏరియల్ నేను అంతకుముందు యూస్ చేసేవాడిని మా ఇంట్లో బట్టలు వాషింగ్ లిక్విడ్గా. ఈ ఏరియల్తో నేను పోల్చుదాము, ఈ ఏరియల్ని ఇప్పుడు నేను యూస్ చేసేటువంటి అల్ట్రా వాష్కి దీనికి తేడా గమనిద్దామని ఉద్దేశంతో ఈ ఏరియల్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ ఏరియల్లో మనకి ఉండేటువంటి ఇక్కడ చూడండి, ఏరియల్లో ఒక సెకండ్ స్క్రీన్ గమనించండి. దీని మీద ఏం రాస్తున్నారు, ప్రతి దాని మీద లేబుల్ చదవడం నాకు అలవాటు. ఈ లేబుల్లో ఏది రాస్తే దానికి సంబంధించినటువంటి కంటెంట్ కానీ దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కానీ దానికి సంబంధించిన వాల్యూస్ మ్యాక్సిమం ఉండాల్సిందే, లేకపోతే కన్జ్యూమర్ ఫోరం అయినా ఫేస్ చేయాలి కంపెనీ. కాబట్టి ఏరియల్ వాళ్ళే రాశారు. ఏం రాశారంటే ఒక ఉతుక్కి దీంట్లో వాడాల్సినటువంటి ఎంత క్వాంటిటీ వాడాలని ఇక్కడ రాస్తున్నారు చూడండి, జూమ్ చేశాను, 60 ml అని రాస్తున్నారు. మరి ఒక ఉతుక్కి 60 ml వాడాలి ఏరియల్ లిక్విడ్. మరి ఏరియల్ లిక్విడ్ 60 ml వాడాలి. అలాగే మరి మన యొక్క అల్ట్రా వాష్ నంబర్ 1గా ఉపయోగపడేటువంటి ఒక అల్ట్రా వాష్, దీని గురించి కూడా చెప్తున్నాను. దీని మీద ఏమి రాశారంటే, దీని మీద కూడా ఒకసారి చూడండి, దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఇక్కడ ఏం రాశారు, ఒక ఉతుక్కి ఓన్లీ 10 ml అని రాస్తున్నారు. చూడండి లీడర్స్, మనకి అక్కడ నేను చూపించినప్పుడు ఏరియల్ ఏమో 1 లీటరు దాదాపుగా 1 లీటర్ అంటే ఒక 200 పడుతుంది, 250 పడుద్ది. మందేమో దాదాపుగా 380 అట్లా పడుతుంది. మరి దాదాపుగా డబల్ కంటే ఎక్కువ ఉంది రేటు. పైగా అది 1 లీటరు, ఇదేమో హాఫ్ లీటరే, ఇంకా చాలా ఒక 2-3 రెట్లు కాస్ట్ అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే. అయితే ఇక్కడ యూసేజ్ పరంగా చూసినప్పుడు 60 ml ఏరియల్ వేస్తే కానీ ఒక ఉతుకు అవ్వదు, కానీ మన అల్ట్రా వాష్ 10 ml, అంటే 6 టైమ్స్ యూసేజ్ పెరుగుతుంది ఏరియల్ ద్వారా. అదే అల్ట్రా వాష్ ద్వారా అయితే 6 టైమ్స్ యూసేజ్ తగ్గుతుంది. కాబట్టి మన యొక్క ప్రొడక్టు ఇంత తక్కువ ఐటెంతోనే, తక్కువ లిక్విడ్తోనే మనకి ఉతుకు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 6 టైమ్స్ మనం కాస్ట్ కట్ చేసుకోవచ్చు. పైగా కాస్ట్ డైరెక్ట్గా యూజ్ చేయటమే కాకుండా ఈ ఏరియల్ కానీ మన అల్ట్రా వాష్ కానీ యూజ్ చేసిన తర్వాత మరి ఒక 3-4 టైమ్స్ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఉతికిన తర్వాత ఈ రిన్సింగ్ ఏదైతే నీళ్ళ ఉపయోగం కానీ కరెంట్ కన్జంప్షన్ కానీ ఎక్కువ 60 ml వాడినప్పుడు నీళ్ళు ఎక్కువ కావాలి, ఎక్కువ సేపు మిషన్ రన్నింగ్లో ఉండి పవర్ కన్జంప్షన్ పెరిగింది. అదే 10 ml అయితే తొందరగానే ఆ యొక్క తక్కువ వాటర్ కన్జంప్షన్ అయింది, మరి పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ అయింది. ఈ బెనిఫిట్స్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఇలాంటి అన్నిటి బెనిఫిట్స్ దృష్ట్యా మన అల్ట్రా వాష్ అనేది చాలా తక్కువ కాస్టు అనే జస్టిఫికేషన్కి వచ్చాను నేను. ఈ జస్టిఫికేషన్ ఎప్పుడైతే చెప్పానో అప్పుడు ఆయన దాన్ని వాళ్ళ యొక్క కస్టమర్స్కి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత, మరియు ఇది ముఖ్యంగా ఏరియల్ వాడిన వాళ్ళు కూడా వేరే ఏ బ్రాండింగ్ వాడినా కూడా కంఫర్ట్ అనేటువంటి వేరే కొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం వాడుతుంటారు. ఆ ఫ్రాగ్రెన్స్ మరియు సర్ఫ్ రెండు కూడా మిక్స్ అయినటువంటి లిక్విడ్ మంది అల్ట్రా వాష్ అనేది. వేరే ఏమి ఫ్రాగ్రెన్స్ కోసం వాడాల్సిన పని ఉండదు. కాబట్టి ఆ రకంగా కూడా మనకి బెనిఫిట్ ఉంది, కాస్ట్ కటింగ్ ఉంది, రీజనబుల్ కాస్ట్లో దొరుకుతుంది ప్రొడక్ట్ అనేటువంటిది నేను జస్టిఫై చేస్తాను. ఎందుకంటే జస్టిఫికేషన్ లేకుండా ముందుకెళ్ళలేము. అలాంటి జస్టిఫికేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు అని ఎవరికైనా రికమెండ్ కూడా చేయొచ్చు అని నేను అప్పటి నుంచి కూడా అది చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మూడో రీజన్ ప్యాసివ్ ఇన్కమ్ మరియు 3 జనరేషన్ ఇన్కమ్. ఈ రోజున నేను జాబ్ చేస్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు పని చేస్తే జీతం వస్తుంది నెలాఖరులో. ఏదైనా సెలవు పెట్టానంటే జీతం ఆగిపోయింది. ఒక నెల 2 నెలలు సెలవు పెట్టానంటే ఫస్ట్ శాలరీ ఆపేస్తాను. మెడికల్ రీజన్స్ కానీ పర్సనల్ రీజన్స్ ఎలాంటి రీజన్స్ పెట్టినా కానీ, మరి మెడికల్ రీజన్స్ హాస్పిటలైజ్ అయ్యానంటే కూడా ముందు జీతం ఆపుతారు. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఫిట్నెస్తో జాయిన్ అయిన తర్వాత జీతం రిలీజ్ చేస్తారు. మరి అసలు అవసరము ఉద్యోగం చేసేటప్పుడు కంటే కూడా మరి సెలవు పెట్టి వైద్యం ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పుడు కదా అసలు అవసరం డబ్బులు. మరి ఆ టైంలో డబ్బులు చేతిలో లేకపోతే అప్పులు చేయాలి. మరి అలాంటి పరిస్థితి ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ బిజినెస్
ఈ బిల్డ్ చేసి కొంత వర్క్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ అయ్యేటువంటి ఇన్కమ్ ఏంటంటే మనము సెలవు పెట్టినా లేదు మెడికల్ రీజన్స్ వల్ల కొంత వర్క్ ఆగినా కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆగదు అనేటువంటి ఈ సిస్టమ్ని నాకంటే ముందు సీనియర్స్ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళని లైవ్లో చూశాను. కొంతమంది ఈ మీటింగ్స్లో విన్నాను. హైదరాబాదు వాటి మీటింగ్స్లో కొంతమంది ఈ జయేందర్ గారని వాళ్ళందరూ కొంతమంది మెడికల్ రీజన్స్ వల్ల హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా మా ఇన్కమ్ ఆగలేదు అని చెప్పారు లైవ్లో. మరి అలాంటి అవకాశం ఈ బిజినెస్లో ఉందనేటువంటి ఆ రీజన్ వల్ల, మూడో రీజన్ వల్ల ప్యాసివ్ ఇన్కము, పైగా 3 జనరేషన్ నాకు ఉండేటువంటి గవర్నమెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఐడి నాతోనే ఎండ్. ఇంకా నెక్స్ట్ నా మిసెస్ కూడా ఐడి వెళ్దు. నా పిల్లలకి అసలే ఉండదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు చదువుకోవాల్సిందే వాళ్ళు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సింది జాబ్ అనేది. అయితే ఈ వెస్టేజ్ సిస్టంలో ఉండేటువంటి ఐడి ఏదైతే ఉందో మరి నా తర్వాత నా మిసెస్కి, నా మిసెస్ తర్వాత పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని మీటింగ్స్లో తెలుసుకున్నాను. ఇది ఊరకనే చెప్తున్నారా లేదు నిజంగా అవుతుందా అనేది నేను ఒకసారి లైవ్లో గమనించాను. ఎక్కడంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ 20 ఇయర్స్ 22 ఇయర్స్ సందర్భంగా వెస్టేజ్ కంపెనీ వాళ్ళు మనకి వెస్టేజ్ రైజ్ ప్రోగ్రామ్ అని విజయవాడ ఒకటి కండక్ట్ చేశారు. అందులో మన ఫౌండర్ అయినటువంటి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ బాలి సారు స్వయంగా వచ్చినటువంటి అక్కడ డిస్ట్రిబ్యూటర్ని వచ్చినటువంటి వాళ్ళని వెస్టేజియన్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడే సందర్భంలో ఇలాంటి పాయింట్స్ ఎక్కువ రైజ్ చేశారు. కంపెనీ గ్రోత్ $1 బిలియన్ ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ గురించి మాట్లాడుతూ మరి ఇంత విజన్కి వెళ్ళాలి అంటే టీం సభ్యులు వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా, ఎలాంటి వాళ్ళు ఉన్నాం ఎలా ఉన్నారని అడుగుతూ ఈ 3 జనరేషన్ ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఈ మీటింగ్లో ఎవరైనా ఉన్నారని ఆయనే అడిగాడు. ఎవరైనా మీ ఫాదరు మదరు వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీకు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క తదనంతరం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు లేచి నిలబడ్డారు. ఒక సార్ వచ్చేసి నేను మా ఫాదరు స్టార్ట్ చేసినటువంటి ఈ బిజినెస్ సార్, మరి ఆయన స్టార్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత ఆయన చనిపోయారు. మరి ఇప్పుడు నాకు 1,50,000 దాకా ఇన్కమ్ వస్తుంది. నా ఐడి నా మీద ట్రాన్స్ఫర్ అయింది. నేను ఈ బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నాను అని ఒక్కసారి చెప్పాడు. అలాగే ఒక మేడం గారు లేచి మా మదరు ఇట్లాగా చేసేవాళ్ళు, నాకు ఇప్పుడు 2.5 లాక్ వస్తున్నాయి అని చెప్పి ఒక మేడం చేశారు. మరి లైవ్లో గమనించాను వీళ్ళ యొక్క ఫాదరు మదరు వీళ్ళు ఏవైతే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక టీం సెట్ చేసుకొని కష్టపడి చేసింది రిజల్ట్ వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క చదువును పక్కన పెట్టి ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేయలేదు. ఎక్కడైతే వాళ్ళ ఫాదరు మదరు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు అని నేను గమనించాను. ఇదే అవకాశం నా ఫ్యామిలీకి కూడా ఉంది. నా జాబ్లో లేనటువంటి అవకాశం ఈ సిస్టంలో ఉందని లైవ్లో గమనించినప్పుడు ఈ బిజినెస్ని ఇంకా కాన్ఫిడెంట్గా చేయడానికి, ఇంకా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్స్. ఎందుకంటే జీవితాంతం మరియు జీవితానంతరం కూడా మనం బతికే ఉంటాము. ఈ ఐడి రూపంలో ఫ్యామిలీకి దగ్గరగా ఉంటామనేటువంటి ఏదైతే ఈ విధానం ఉందో అది నాకు బాగా నచ్చిందనమాట. ఈ సిస్టంలో ఉండటానికి ఇలాంటి రీజన్స్ వల్ల లైఫ్ లాంగ్ ప్రొడక్ట్ రెడీ, మరియు ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా రెడీగా ఉన్న సందర్భం కాబట్టి ఈ విషయాల్ని మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను. గవర్నమెంట్ జీతంతో పాటు ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ క్యాడర్లో ఉంటూ ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజే చెక్ వచ్చినట్టుంది యాప్లో 49,335 అప్డేట్ వచ్చింది. ఇలాంటి ఇన్కమ్ ఎందుకంటే గమనించండి, ఈ ఐడి కూడా నా మిసెస్ పేరు మీద ఉంది. ఎందుకంటే ఆమె సాధారణ మహిళ, డిగ్రీ చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఉంది. బయటికి వెళ్తే ఉండేటువంటి అవకాశాలు స్టార్టింగ్లో చెప్పాను కదా, 10,000 15,000 20,000 కంటే ఎక్కువ అవకాశం లేదు బయట. సాధారణ మహిళకి, సాధారణ పురుషుడికి ఎవరికైనా బయటకు వెళ్తే అంతకంటే అవకాశం లేదు. మహిళలకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు, ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట వర్క్ చేయాలి, చాలా సమస్యలు కదా. మరి ఈ రోజున దాదాపు 50,000 ఒక మహిళ అకౌంట్కి వస్తుందంటే మరి నేను ఉన్నటువంటి 85,000 శాలరీ అనేది
నేను 20 సంవత్సరాలు చదివి మరియు 20 సంవత్సరాల సర్వీస్ చేస్తూ వచ్చినటువంటి జీతం. అలా కాకుండా ఇది స్టార్ట్ చేసి 1 ½ ఇయర్‌లోనే 50,000 ఇన్‌కమ్ అనేది నా మిసెస్ అకౌంట్‌కి రావటం అనేది చాలా హ్యాపీగా, మా మిసెస్ కూడా ఆ హ్యాపీనెస్‌ని మా ఫ్యామిలీ అంతా ఈ ఎంజాయ్ చేస్తూ, టీమ్ సభ్యులందరికి కూడా ఇలాంటి అవకాశాన్ని తెలియజేస్తూ, నా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, బంధువుల్లో గాని, కొలీగ్స్‌లో గాని ఇవన్నీ చెప్తున్న సందర్భంలో మంచి మంచి లీడర్స్ తయారయ్యారు. నాకొక్కడికే వస్తే చేయరు కదా! ఎవరు ఈ సిస్టమ్‌లో. మా టీమ్‌లో కూడా 20,000, 30,000, 40,000 అలా తీసుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి కలెక్టివ్ వర్క్ జరుగుతూ, టీమ్ వర్క్ జరుగుతుంది. ఈ సిస్టమ్‌లో అందరం ఉన్నాము, అందరం కష్టపడుతున్నాము, అందరం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాము, అందరం సిస్టమ్ నమ్మాము. ఈ గురువుగారి మాటలు గాని, కంపెనీ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్న కారణంగా వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ప్రొడక్ట్ యూసేజ్ మీద. కేవలం ఇదేదో ఒక 10,000 కడితే 1,00,000 వస్తాయి అనేటువంటి ఆశ చూపేటువంటి సిస్టమ్ కాదు గదా! ప్రొడక్ట్ యూసేజ్ అన్నమాట. ఈ ప్రొడక్ట్‌ని ఎంత కాన్ఫిడెంట్‌గా వాడి, ఎంత దీన్ని ముందుకు తీసుకెళ్తే మనకుండేటువంటి డ్రీమ్స్ ఇవన్నీ గూడా ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి అవకాశం దీంట్లో ఉంది కాబట్టి, ఎక్కువ నేను ఫాలో అయింది ఈ సిస్టమ్‌లో మీటింగ్స్. నేను ఈ మీటింగ్స్ తెలుసుకొని, ఎక్కడ మీటింగ్స్ ఉన్నా గానీ, దాదాపుగా మైసూర్ మైండ్ సెట్ ట్రైనింగ్. ఈ మైసూర్ మైండ్ సెట్ ట్రైనింగ్స్ ఒక 3, 4 టైమ్స్ ఎళ్ళుంటాను. అక్కడికెళ్ళిన తర్వాత మనం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది చాలా వండర్‌ఫుల్‌గా మరి సుబ్బయ్య సారు అక్కడ వివరించడం జరిగింది. అదే సార్ ఈ రోజున మనకి గుంటూరు కూడా వచ్చున్నారు. ఈరోజు సెషన్స్ ఉన్నాయి. ఈరోజు, రేపు. మరి అలాంటి సెషన్స్ ఎప్పుడు గూడా, ఎప్పుడు అవకాశం వచ్చినా గానీ, అవకాశాన్ని వదులుకోకుండా నేను తెలుసుకోవాలి, నా టీమ్‌కి ఈ విషయాన్ని తెలియపరచాలి అనేటువంటి ఒకే ఒక్క విధానాన్ని పట్టుకొని ఈరోజు, రేపు సెలవు పెట్టి మరి మా సుబ్బయ్య సార్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వబోతున్నాం. మరి ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఆయనకి ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ గదా! 47, 48 లాక్స్ పర్ మంత్ అనేది చాలా గ్రేట్. ఎందుకంటే డబ్బు అనేది చాలా అవసరం. ఎందుకంటే డబ్బు కేవలం మనకి అవసరాలు తీర్చడమే కాకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్‌నిస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది. డబ్బులు సరిగ్గా లేనప్పుడే జబ్బులు గూడా ఎక్కువుంటాయంటారు. డబ్బులు బాగా సంపాదిస్తే జబ్బులు కూడా దూరంగా ఉంటాయి. ఎందుకంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిద్ది, మైండ్ మెచ్యూరిటీ పెరిగిద్ది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. వీటన్నిటి కారణంగా హెల్త్ బెనిఫిట్స్ ఆటోమేటిక్‌గా, ఇండైరెక్ట్‌గా వచ్చేస్తాయి. సో దట్ డబ్బనేది చాలా ప్రధానం. డబ్బుకు వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే మనీ ఈజ్ పవర్. అలాంటి మనీ మరి ఎలా వస్తుంది? ఏంటి? అనేది సిస్టమ్ తెలుసుకుంటే సరిపోయిద్ది. ఆ సిస్టమ్‌లో ఉండాలి. ఎందుకంటే దిస్ బిజినెస్ విల్ బి చేంజ్ మై లైఫ్ అని స్టార్టింగ్‌లోనే ఈ హెల్త్ వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాం ఫ్యామిలీ అంతా గూడా. మా యొక్క లైఫ్‌ని మార్చడానికి రెడీ అవుతుంది. మేము అలా సిస్టమ్‌లోకొచ్చాము. ఇది నా బిజినెస్. నేనే చేయాలి. దీనికి షార్ట్ కట్స్ ఏం లేవు. ఎవరైతే సీనియర్స్ ఏమైతే కష్టపడ్డారో, వాళ్ళేం చెప్పారో ఆ సిస్టమ్‌ని ఫాలో అవుతూ, మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ, ప్రొడక్ట్ యూజ్ చేస్తూ టీమ్‌ని ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనం తెలుసుకున్న సబ్జెక్ట్ టీమ్‌కి తెలియజేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకే వాళ్ళే వాడతారు. మనం చెప్తే ఎవరు వాడరు. ఒకవేళ వాడినా గాని టెంపరరీగానే యూజ్ చేస్తారు. తర్వాత పర్మనెంట్‌గా వాడాలన్నా, ఈ టీమ్ వర్క్ చేయాలన్నా వాళ్ళకి కూడా దీంట్లో ఏదో ఒకటి తెలియాలి. దీంట్లో విషయం ఏంటో తెలియాలి అంటే మీటింగ్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఇలాంటి జూమ్ మీటింగ్స్ కానీ, మరి లైవ్ మీటింగ్స్ కానీ, బూట్ క్యాంప్స్‌కి కానీ, సెమినార్స్‌కి గానీ ఎక్కువ మంది అటెండ్ అయితే టీమ్ బిల్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మనం తెలుసుకున్న సబ్జెక్ట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి, ఎప్పుడు కూడా మీటింగ్స్‌ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ నాకున్నటువంటి తక్కువ టైం, ఎందుకంటే 10-5 జాబ్ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ అవర్స్‌కి అవతల మాత్రమే నేను వర్క్ చేయాలి. పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను ప్రెజెంట్. పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. ఒక 50,000 వచ్చింది. ఫుల్ టైమ్‌లో జాబ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ గ్రోత్ బాగా ఏర్పడిన తర్వాత మరి జాబ్ పార్ట్ టైమ్ కావచ్చు, వెస్టేజ్ బిజినెస్ ఫుల్ టైమ్ కావచ్చు. ఎందుకంటే ఏది చేసినా గానీ మనకి ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుంది. ఫైనల్‌గా ఇన్‌కమ్ కావాలి గదా! మరి ఆ ఇన్‌కము దేంట్లో ఉంటే అక్కడ చేయొచ్చు. ఏ వర్క్ అయినా గానీ. ఆ వర్క్ జెన్యూన్‌గా మనకి చాలా ఎలాంటి ఎవరిని మోసం చేయకుండా లీగల్‌గా గవర్నమెంట్ టాక్స్ పే చేస్తూ మరి చేస్తున్నాం గాబట్టి, ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క సిస్టమ్‌ని, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే టీడీఎస్ ద్వారా మనకి అమౌంటు టీడీఎస్ వెళ్ళిపోయి మిగిలిన అమౌంటే మనకొస్తుంది. మరి గవర్నమెంట్ హ్యాపీ, మనము హ్యాపీ, కంపెనీ మేనేజ్మెంట్ హ్యాపీ. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఇవ్వాలి.
డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు చేస్తే ఏ ప్రోడక్ట్ అయినా వెళ్ళిపోవచ్చు. కానీ అడ్వర్టైజ్మెంట్లు లేకుండా ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే ఆ క్వాలిటీ ఉండాల్సిందే. ఆ క్వాలిటీ లేకుండా మరి మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఈ టీమ్ వర్క్ ద్వారా వెళ్ళాలి అంటే ఈ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటుంది. అది వాళ్ళు చూసుకుంటారు. మరి మన వర్క్ మనం చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ ప్రతి రిజెక్షన్‌ని వచ్చేటువంటి చాలా రిజెక్షన్స్ వస్తాయి. స్టార్టింగ్‌లో నేను చెప్పినప్పుడు వీళ్ళు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. విని వినకపోగా నన్ను కూడా ఆగిపోమని సలహాలు ఇచ్చిన వాళ్ళు నా దూరపు వాళ్ళు కాకుండా నా క్లోజ్ రిలేటివ్స్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సలహా ఇచ్చారు. అవన్నీ దేనికి ఆ మీటింగ్స్‌కి వెళ్తే వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. అది ఇది అని అంటారు. అవన్నీ వద్దు మనకి. ఏదైతే సిస్టమ్‌లో వేరే మార్కెట్‌లు ఎంతసేపు ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉంటామో రియల్ ఎస్టేట్ అంటారు. డబ్బు సంపాదించిన వేరే వేరే మార్గాలు అవి చేసుకుందాం. ఇవేవి కాదని డిస్కరేజ్ చేసి నన్ను కూడా ఆగిపోమన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికి కూడా మీటింగ్‌కి వెళ్ళాను, తెలుసుకున్నాను. లైవ్‌లో కొంతమందిని గమనించాను కాబట్టి నిలబడ్డాను ఫస్ట్. అమౌంట్ వచ్చినా రాకపోయినా నాకు హెల్త్ బెనిఫిట్ వచ్చింది. హెల్త్ కోసం ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు. ఇన్‌కమ్ ఈరోజు వచ్చినా రాకపోయినా రేపటి రోజు వస్తుందిలే అని దాన్ని నిలబెట్టుకొని దాన్ని కాన్స్టెంట్‌గా ఎక్కువగా ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి వాళ్ళని హోల్డ్‌లో పెట్టుకొని వాళ్ళతో రిలేషన్‌షిప్ కట్ చేసుకోలేదు. నేనేం వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయలేదు. వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఈ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాను. ప్రొడక్ట్ బాగా నచ్చింది. హెల్త్ బెనిఫిట్స్ వచ్చినియి. కొంచెం ఇన్‌కమ్ గూడా వస్తుంది. ఇలాంటి ఇన్‌కమ్ మీకు కూడా అవకాశం ఉంది. ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను. వినేవాళ్ళు విన్నారు. వినని వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు వాళ్ళకి ఆహ్, రిలేషన్‌షిప్ ఏం కట్ అవ్వలేదు. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా వస్తారు గదా! సో దట్ రిలేషన్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ నమ్మిన సిస్టమ్‌ని ఎక్కువ మందికి చెప్పడం ధర్మం అనే భాగంలో ఎక్కువ మందికి చెప్తే నాకు స్టార్టింగ్‌లో ఎక్కువగా మా తమ్ముడు గాని, అలాంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ కొంతమంది సిస్టమ్‌లోకొచ్చారు. అయినప్పటికి కూడా వాళ్ళు నా ఎక్కువ ఈ సిస్టమ్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ క్లోజ్ రిలేటివ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, నాకు దగ్గరోళ్ళు తక్కువ మందున్నారు దీంట్లో. బయట వాళ్ళే ఎక్కువ మంది. నా కొలీగ్స్. జస్ట్ ఊరక ముఖపరిచయం మీద చెప్తే నా ఆఫీస్‌లో విజయ్ సార్ గాని, మనకి జూమ్ సెషన్‌లో ఈ సీఎన్సీ ప్లాన్ గురించి చెప్తాడు. మన విజయ్ సార్. ఆయన స్టార్టింగ్‌లో వినలేదు. తర్వాత సిస్టమ్‌లోకొచ్చాడు. అలాగే రామారావు సారు, ఎండీఓ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ సార్. మరి ఇలాంటి గవర్నమెంట్ సిస్టమ్‌లో ఉండేవాళ్ళు. సెక్రటేరియట్‌లో మా ఫ్రెండ్ సురేష్ గారున్నారు. ఆయనకి చెప్తే స్టార్టింగ్‌లో ఈ ప్రొడక్టే కదా వాడదాము అని మల్లె తోటకి అగ్రికల్చర్ మీద యూజ్ చేశాడు. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ బేస్డ్ మీద సార్ కూడా వచ్చారు. ఇలాగా సిస్టమ్‌లో చాలామంది టీమ్ వచ్చారు. ఇలా వచ్చి వాళ్ళు టీమ్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళకి కూడా దీంట్లో ఉన్నటువంటి హెల్త్ మరియు ఇన్‌కమ్ వాళ్ళ స్థాయికి తగినట్టు తీసుకుంటూ ఈ రోజున చాలామంది సిస్టమ్‌లోకొచ్చి నాకు టీమ్ సపోర్ట్ జరుగుతుంది. ఈ విషయం మీద నేను ఈ సిస్టమ్‌లో ఉన్నదానికి ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఏంటంటే నేను ఈ సిస్టమ్‌లో ఉన్నాను అంటే ఇది దేవుడు పంపించినటువంటి అవకాశంగా భావిస్తూ మరియు గురువుగారి మాటలు, ఎంఎస్ఆర్ సార్ మాటలు, సుబ్బ సార్ మాటలు, సిద్ధార్థ్ సింగ్ సార్ మాటలు విన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీలు విన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాను. ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కాబట్టి మనం ఎప్పుడు కూడా మైండ్ సెట్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. పైగా ఈ బిజినెస్ చేసేటప్పుడు నేను నమ్మినటువంటి 3 ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే డిసిప్లిన్ ఎక్కువుండాలి. ప్రతిరోజు ఈ జూమ్ సిస్టమ్స్‌కి రావడం గానీ, మీటింగ్స్‌కి రావడం గానీ, సిస్టమ్‌ని ఫాలో అవ్వటం గానీ, అప్లయన్స్ చెప్పింది వినటం గానీ, గురువుగారి మాటలు గానీ, సెమినార్‌లు ఇలాంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో అది డిసిప్లిన్ పాటిస్తాలి. రెండోదేందంటే డెడికేషన్. డెడికేటివ్‌గా టీమ్‌కి సపోర్ట్ ఇవ్వాలి. సిస్టమ్‌కి సరెండర్ అవ్వాలి. సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఇలాంటి డెడికేషన్‌తో వర్క్ చేయటం ఒకటి. మూడోది కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. ఏదో మూడొచ్చినప్పుడు చేసి, మూడ్ లేనప్పుడు మానేస్తే కుదరదు. మూడ్ ఉన్నా, లేకపోయినా సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఎందుకంటే మూడ్ అనేది మన యొక్క మైండ్‌ని కంట్రోల్ చేసిద్ది. ఆ మూడ్‌కి దాన్ని దాటి మనకెప్పుడు కూడా మనకి ఆ కన్సిస్టెన్సీగా ఏదైతే చేస్తామో, అప్పుడు ప్రతి పని ఈజీ అయిపోయిద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వాకింగ్ చేయాలన్నా, మార్నింగ్ వాకింగ్ చేయాలన్నా గానీ, లేదు ఉదయాన్నే ప్రతిరోజు మనం లేచి
మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం. అది ఒక అలవాటు. బ్రష్ అనేది చేసుకోవటానికి మనకేం మూడ్‌తో పని లేదు గదా! మూడ్ ఉన్నా, లేదు ఆ మూడ్ ఆఫ్‌లో ఉన్నా ప్రతిరోజు చేయాల్సిందే. అది ఒక కన్సిస్టెన్సీ వర్క్ అంటాం. మరి అలాంటి కన్సిస్టెన్సీగా రెగ్యులర్‌గా చేసేటువంటి ఏదైతే వర్క్స్ ఉన్నాయో, రోజు బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, రోజు వాకింగ్ చేస్తాం, రోజు ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలాంటివి చేసేటువంటి మూడ్‌తో పని లేకుండా ఎలాంటివి చేస్తామో, అలాగే వెస్టేజ్ సిస్టమ్‌ని కూడా ఫాలో కావాలి అనేది నేను మీటింగ్సు, ట్రైనింగ్సు ఇవన్నిటిలో పాటించేటువంటి విధానం. ఇలాంటి సిస్టమ్‌ని ఫాలో అవుతూ ప్రెజెంటు ఒక చిన్న ఇన్‌కమ్‌తోనే ఉన్నాను. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ రేపు డిసెంబర్ నాటికి 1,00,000 గోల్ పెట్టుకొని వర్క్ చేయటానికి ఎప్పుడూ కూడా నా యొక్క టైంని దీంట్లో సుబయ్య సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఏదైతే మీకు ప్రెజెంటు ఉండేటువంటి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ దాంట్లో ఉంటూ మీకు ఉండేటువంటి టయాన్ని 100% యూజ్ చేయండి అని మాట గుర్తు చేసుకుంటూ ఎక్కడ సమయం దొరికినా కానీ ఉదయం, సాయంత్రం ఎక్కడైతే అంతకుముందు ఏదో టీ కొట్టుల దగ్గరో, టీవీ సీరియల్స్‌తోనో, లేతే సినిమాల దగ్గరో, షికారుల దగ్గరో ఇక్కడ వేస్ట్ అయ్యే టైమ్ పాస్ అయ్యే టైం. ఆ టయాన్ని జస్ట్ ఇటు వెస్టేజ్ కోసం కేటాయించి టీమ్ వర్క్ చేసుకుంటూ టీమ్‌కి ఈరోజు హోమ్ మీటింగ్స్ అని, వాళ్ళకి జూమ్ సెషన్స్ అని, సబ్జెక్ట్ అని నేను నేర్చుకుంటూ, వాళ్ళకి నేర్పిస్తూ ఇలాంటి సిస్టమ్‌లోకి మారిన తర్వాత దీన్ని ఇన్‌కమ్‌గా కన్వర్ట్ అయింది. ఆ ఇన్‌కము పెరుగుతూ రేపు 1,00,000 గోల్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటి టీమ్ సభ్యులందరికీ కూడా ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఈ జూమ్ సెషన్ ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్, ఆనంద్ సార్, కోటి ఆనంద్ సార్ అండ్ మిగిలిన హోస్ట్‌లు, అందరు టీమ్ లీడర్స్ అందరికి కూడా ఈ నా యొక్క చిన్న టెస్టిమనీ నా జర్నీ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగంకి మించినటువంటి అవకాశం దీంట్లో ఉంది కాబట్టి నేను హార్ట్‌ఫుల్‌గా ఈ బిజినెస్ చేస్తున్నాను. 2 కూడా బ్యాలెన్స్‌డ్‌గా చేస్తున్నాను. దీంట్లో ఎందుకంటే నాకు స్టార్టింగ్‌లో ఆరోగ్యం వచ్చింది. ఆ తర్వాత రకరకాల ఇన్‌కమ్స్ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఏంది 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అవి ఇవి అని ఆలోచించే సందర్భంలో ఇవి ఏదో డైరెక్టర్ బోనస్ అని ఒక అమౌంట్ ఇస్తున్నాడు. పెర్ఫార్మన్స్ బోనస్ అని ఇస్తున్నాడు. ట్రావెల్ ఫండ్ ఫారిన్ వెళ్ళటానికి డబ్బులు ఇస్తున్నారు కంపెనీ. నా ఉద్యోగంలో ఎక్కడ కూడా ఫారిన్ పోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ తీసుకోవాలి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. దానికి చాలా ఉంది. అదేమీ లేకుండా చిన్న ఒక కింద ఒక్క పర్సన్‌ని నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇంకొక పర్సన్‌ని డైరెక్టర్‌ని చేస్తే ట్రావెల్ ఫండ్ ఫారిన్ పోవడానికి ఫండ్ ఇస్తుంది కంపెనీ. చాలా వండర్‌ఫుల్ గదా! ఇలాంటి అవకాశం. అలాగే ఒక ముగ్గురిని కింద డైరెక్టర్‌ని చేస్తే స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ ఫండ్ ఇస్తుంది. మరి కారు కొనుక్కోమని డబ్బులిస్తుంది. ట్రావెల్ ఫండ్‌కి డబ్బులిస్తుంది. కార్ ఫండ్‌కి డబ్బులిచ్చిన తర్వాత సరే కారు కావాలని నాకొక ఆలోచన ఉండేది. ఫ్యామిలీకి గాని, నా జాబ్‌కి ఇవన్నీ వర్క్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవ్వకూడదు. ఈ ఆటోల్లో, బస్సుల్లో తిరగడం కంటే కూడా కొంచెం టైంని స్పెండ్ చేసుకోవచ్చు కాబట్టి టీమ్ వర్క్‌కి నా వెస్టేజ్ బిజినెస్ మరి జాబ్ 2 చూసుకోవడానికి అవకాశం ఉందని కార్ ఫండ్ ద్వారా రీసెంట్‌గానే టాటా నెక్సాన్ కార్ ఒకటి తీసుకోవడం జరిగింది గురువుగారి సపోర్ట్ తోటి. ఆ కార్ తీసుకున్న తర్వాత కొంచెం టీమ్ వర్క్ కూడా చేయడానికి ఈజీ అనిపించింది. అలాగా కార్ కొనుక్కోవడానికి ధైర్యం. నా జాబ్ ఇవ్వనంటే ధైర్యం. టీమ్ లీడర్స్ గమనించండి. జాబ్‌లో నా కార్ కొనుక్కుంటే మళ్ళీ ఈఎంఐ కింద ఎక్స్‌ట్రా అమౌంట్ ఎళ్ళిపోయిద్ది. అలా కాకుండా వెస్టేజ్ బిజినెస్ నాకు సపోర్ట్ ఇచ్చింది కార్ కొనుక్కోవడానికి. అలాంటి అవకాశం ఇచ్చిన ఈ వెస్టేజ్ బిజినెస్‌కి మరియు టీమ్ సభ్యులందుకు ఈ జూమ్ సందర్భంగా థాంక్స్ నా ఫ్రెండ్స్ అందరికీ మరియు లైఫ్ లైన్స్ అందరికీ థాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ ఆల్. థాంక్ యూ సార్. థాంక్ యూ జూమ్ సెషన్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ ఆనంద్ సార్. థాంక్ యూ అండ్ ఆల్ లీడర్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. గ్రేట్ థాంక్ యూ గ్రేట్ సార్. జర్నీ సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ జర్నీ థాంక్ యూ సార్. రవి సార్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జర్నీ సార్. ఇన్స్పైరింగ్ టెస్టిమనీ సార్. నేను పర్సనల్‌గా ఎప్పుడు మీ టెస్టిమనీ విన్నా, మీ మాటలు విన్నా ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటాను సార్. స్టార్టింగ్ నుంచి కూడా ఆనంద్ సార్ మేము ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం మీ గురించి, రామారావు సార్ గురించి, మీ గురించి కానీ. ఎందుకంటే గవర్నమెంట్ జాబు, మంచి లైఫ్, మరి అలాంటి వ్యక్తులు నిరంతరం ఉన్న టైంలో ఫ్యామిలీకి కేటాయించాల్సిన టైంలో ఈ వయసులో అంత కష్టపడుతున్నప్పుడు ఇంకా మనం ఎంత చేయాలి, ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తులు అని చెప్పి
స్టార్టింగ్ నుంచి మేము డిసైడ్ అయ్యామన్నా ముందుకెళ్తున్నామన్నా మీలాంటి గొప్ప వ్యక్తులు సిస్టంలోకి రావటం ద్వారానే సార్. లీడర్స్ గమనించండి, కొత్త వాళ్ళకి లేదా బిజినెస్ ఆల్రెడీ ప్రొడక్ట్లు వాడుతూ బిజినెస్ చేద్దామా వద్దని సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఈరోజు సార్ టెస్ట్ మనీ ద్వారా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే సారు టెస్ట్ మనీలో జర్నీలో విన్నట్లయితే 2 గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయిన వ్యక్తి, వెల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఏం ఆలోచించకుండా చెక్ చేయకుండా ప్రోడక్ట్ వాడతారో ఒకసారి ఆలోచించండి. లేదా బిజినెస్ కి ఈ రకంగా కనెక్ట్ అయ్యి ఇంత డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారో ఆలోచించండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వ్యక్తి, మంచి శాలరీ ఉన్న వ్యక్తి రానున్న రోజుల్లో పెరిగే ఖర్చుల గురించి ఆలోచించి, లైఫ్ గురించి ఆలోచించి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచిస్తున్న క్రమంలో వెస్టేజ్ అనే సిస్టమ్ పరిచయం అవటం, డిసైడ్ అయ్యి వర్క్ చేయటం ద్వారా ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకోవటం జరిగింది. మరి చాలా మంది సార్ నేను మంచి జాబ్ సార్, నేను ఇన్ఛార్జిని సార్, నాకు 20,000 సార్, 30,000 సార్, 40,000 సార్, 50,000 సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు అంత చేయాల్సిన అవసరం ఏం లేదు సార్ అంటారు. మరి సార్కి మంచి శాలరీ, మంచి గవర్నమెంట్ జాబ్, మంచి హోదా, మంచి పొజిషను. మరి సార్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఎక్కడి నుంచి లైఫ్ ఎక్కడికి, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి సార్ చేస్తున్నప్పుడు మనం అందరం చేయవచ్చా లేదా?